పార్టీ ఫిరాయింపుల చట్టం. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ ద్వారా ఎన్నికైన తర్వాత మరొక పార్టీలోకి జాయిన్ అయినప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం అంటారు. పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది మొట్టమొదటిసారిగా 1967 సంవత్సరం నుంచి భారతదేశంలో అత్యధిక శాతం ఎక్కువ అవుతూ ఉన్నాయి. అంటే ప్రజాస్వామ్య దేశంలో చట్టబద్ధంగా ఒక గుర్తు ద్వారా ఎన్నికైన తర్వాత ఆ రాజకీయ నాయకులు మరొక పార్టీలోకి జాయిన్ అయిపోదాన్ని పార్టీ ఫిరాయింపుల చట్టం అంటారు. దీన్నే ఫ్లోర్ క్రాసింగ్ అని, కార్పెట్ క్రాసింగ్ అని, అలాగే జంపింగ్ జలానీలు అని కూడా అంటారు. మీ అందరికీ తెలిసిందే. అయితే భారతదేశ చరిత్రలో మొదటిసారిగా 1967 సంవత్సరంలో హర్యానా రాష్ట్రంలో గయాలాల్ అనే వ్యక్తి 3 సార్లు పార్టీలు మారడం ద్వారా ముఖ్యమంత్రి కావడం విశేషం. దీన్ని అరికట్టడానికి 1985 సంవత్సరంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఎప్పుడు సభ్యత్వాన్ని కోల్పోతారు అంటే, ఒక గుర్తు ద్వారా ఎన్నికయ్యి మరొక రాజకీయ పార్టీలో జాయిన్ అయినప్పుడు అతను సభ్యత్వం కోల్పోవడం జరుగుతుంది. అలాగే స్వతంత్ర అభ్యర్థిగా నెగ్గి మరొక పార్టీలో జాయిన్ అయితే అతని యొక్క సభ్యత్వం కోల్పోవడం జరుగుతుంది. అది ఎప్పుడు సభ్యత్వం కోల్పోవడం జరగదంటే, మొత్తం సభ్యుల్లో 2/3 వంతు మంది సభ్యులు మరొక పార్టీలో జాయిన్ అయినప్పుడు సభ్యత్వం కోల్పోరు. అలాగే ఇందులో ఉన్నటువంటి సభ్యులు 2/3 వంతు మంది మరొక పార్టీ పెట్టుకొని ఆ పార్టీలో కొనసాగితే సభ్యత్వం కోల్పోదు.